నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలో కోతుల బెడద రోజుకు పెరుగుతుంది. గత 4 రోజుల్లో ఏకంగా 7గురిపై దాడి చేశాయి. ఈ దాడిలో 4 మహిళలు, ఒక చిన్నారి గాయపడ్డారు. బాధితులు ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోతుల దాడులకు పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్నటువంటి సిపిఎం నాయకులు శనివారం రోజు బాధితులను పరామర్శించారు. పట్టణ కేంద్రంలో కోతుల బెడదను వెంటనే అరికట్టాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకుంటే మరికొందరిపై దాడి చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అశోక్, విజ్ఞాన దర్శిని రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అలీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెంకటమ్మ ఎట్లా వచ్చిందంటే ఆడ పోతుంటే మనుషులు మాట్లాడబట్టి అని వచ్చి ఆడ చెట్టు మీదకి వెళ్ళి దుంకి వచ్చింది. నేను చూస్తలేను సార్, ఇట్లా ముందర చూసిపోతే ఎంత పట్టు వచ్చింది, భుజం పట్టినప్పుడు చేయబట్టి ఇట్లా కొట్టని కొని ఇట 2 కళ్ళ కొట్టించు ఇక దవాఖానలో పట్టపోతే పేటలో కొట్టి ఇక మళ్ళీ రామ్మని నిన్న పోయి కుట్లేసుకోవచ్చు. ఇక ఒకటే కొత్తి ఒక కోతిని కచ్చుకుంటుంది కొనేంగి కోతి కాదు కొనేంగి. ఇంకా తలకాయ పడుతుంది నయం ఇట్లా చేతితో అన్నం కిడిచి పెట్టిన అనుకో కండ వెళ్ళింది, తోడు వెళ్ళింది, ఇప్పుడు ఈ తోడు వెళ్ళింది, కండ వెళ్ళింది, ఇప్పుడు బయటికి ఇట్లా కొడుకూరలోకి వెళ్ళింది, ఈడెళ్ళింది రక్తం అయితే ఇంత దౌడు వచ్చింది. ఇప్పుడు ఇక దవాఖాన కొత్త ఆడికి కొట్టుకుంటాను అనుకో, నాకు బేవస్ వచ్చింది సార్. ఇక బేవస్ వచ్చింది, ఎవరు రాలేదు, ఒక్క మంచి వచ్చి పలకరించలేదు. మద్దూరు ఆడ బాసన కడగని పోతే వెనకాల వచ్చి కోతి ఎంట మీన పడి కొరికింది. ఈడ మద్దూరులో చూసుకుని పోతే మళ్ళీ నారాయణపేటకి రాసినట్టు మళ్ళీ మామూలు తొలికిండ్రు. ఇంకా ఆడ చూసుకొని మళ్ళీ మద్దూరుకి వచ్చినాయి. కుట్టు వాడినాయి, 6 కుట్టు వాడినాయి. ప్రైవేట్ ఒక్కటే ఒక్కటే కొట్టి పోయినా ఇంట్లో కురికినా ఇంకా వాళ్ళ ఇంట్లోకి కొట్టి దాన్ని కొట్టి ఇంట్లో పోయినా ఇంకా అట్లా ఇంకా బట్ట. మాది మద్దూరు, నా పేరు చంద్రమ్మ. నా బిడ్డకు కోతి పట్టి పీకింది, ఈ మొక్క చెత్తకు పట్టి పీకితేనైతే నరం దిగింది. మద్దులో చూపిస్తే ఆడ పట్టలేదు, నారాయణపేట కొంచెం ఆడ పట్టలేదు, మాబునారు పట్టించిండ్రు. ఆడ చూసి యాసంగా తెలుస్తాను తోలిచ్చినాము. ఇట్లా 10-15 కోతులు ఉన్నాయి మద్దూరులో ఉన్నాయి. 8 గంటలకు వచ్చింది నిన్న కోతి, వచ్చి కరిచింది, ఒకటే వచ్చింది. ఇక అన్ని అక్కడ చెట్ల మీద ఉన్నాయి. దాన్ని ఒకదాన్ని ఒంటరిగా ఉంటున్నది, దగ్గర అన్ని గుంపు లేకుంటున్నాయి. ఇట్లా పడకపోతే సార్ మేము కన్నా కష్టం చేసుకుని బతికేటోళ్ళం, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఎంత పొద్దుంటాం మేము, పట్టుకొని పోవాలి. ఇట్లా ఎంతమంది గరుస్తారు. నిన్న చిన్న పిల్ల గరిచింది, నిన్ననే 4 గరిచింది. పార్టీ మద్దూరు మండల కార్యదర్శిని. నిన్న మొన్నటి నుండి ఈ మద్దూరు మండల కేంద్రంలో కొనేంగలు వచ్చి ఈ యొక్క మందిని కరవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ దాసరి లలిత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఆ కుటుంబాలను తిరిగి పరామర్శిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీ ఉంది కాబట్టి మున్సిపాలిటీ కమిషనరు మొన్న గరిచింది, నిన్న గరిచింది. 2 రోజుల నుంచి కూడా ఈ బాధితులను అడుగుతున్నంటే ఏం స్పందన లేదు, మాకు ఎవరు అడగలేదు అని చెప్తా ఉన్నారు. అది వెంబడినే స్పందించాల్సిన వాళ్ళు స్పందించలేదు. ఇప్పటికైనా కూడా ఫారెస్ట్ అధికారులను పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి కోతుల బెడద లేకుండా చేయాలని చెప్పేసి, ఇప్పుడు వీళ్ళకి గరిచింది, రేపు ఇంకా ఎవరికెవరికో కరుస్తుంది. ఆ ఊళ్ళకి గరిచింది నాకేమనుకోకుండా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తక్షణమే ఈ యొక్క కోతుల బెడద తప్పించడానికి కోసం ఈ మున్సిపాలిటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మున్సిపాలిటీ అయింది కాబట్టి స్థానికంగా ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు, కానీ ఇప్పటివరకు పరామర్శించలేదు. దీని మీద కూడా మేము కమిషనర్ ఆఫీసులో ఇప్పుడు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే తొలగించాలని చెప్పేసి ఇప్పటికైనా ఆలోచన చేసి కమిషనరు ఎప్పటి వరకు దీన్ని తొలగిస్తాడో దానికి సమాధానం కూడా రావాలని చెప్పేసి తెలుసు. నేను విజ్ఞాన దర్శిని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే 2-3 రోజులుగా మద్దూరు మండల కేంద్రంలో కోతుల బెడదతో చాలా మంది గాయాల పాలయ్యారు.
వాళ్ళని మేము ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాల దగ్గరికి రోగులు ఆ దాడి జరిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరుగుతా ఉన్నది. చూస్తున్న క్రమంలో చాలా మందికి చాలా ఘోరంగా చేతుల పైన మరి అలాగే గొంతుకు దగ్గరలో మరియు అలాగే అరచేతులలో చిన్న బాలుడు కూడా ఆ కోతి అనేది దాడి చేయడం జరిగింది. ఒక ముసలామె 70 ఏళ్ల వయసు గలటువంటి ఒక ముసలామె పైన కూడా ఈ కోతి అనేది దాడి చేయడం జరిగింది. అయితే దీని ద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు అయి హాస్పిటల్స్ వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మద్దూరులో కూడా దానికి వైద్యం లేక నారంపేట పంపించడం, నారంపేటలో లేక మహబూబ్నగర్ వెళ్ళడం, ఇట్లా తిరగడం జరిగింది. అయితే ఈ కోతుల బెడద 2-3 రోజుల నుండి జరుగుతా ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ అధికార యంత్రాంగం మాత్రం అసలు ఏది కూడా స్పందన లేనట్టుగా కనిపిస్తా ఉన్నారు. అందుకని ఈరోజు కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. తనకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే కమిషనర్ గారు స్పందించాలి, ఈ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే ఆ యొక్క కోతుల బెడదను లేకుండా చేయాలి. అయితే అది చాలా ఘోరంగా కరుస్తా ఉన్నది. ఇప్పటికే 10 మంది దాదాపుగా 10 మందిని కరిసింది. ఇంకా చాలా మందిని కూడా కరిసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ కోతిని వెంటనే బోన్లు పెడతారా లేక ఇంకేం పెడతారా చూసి దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ఎవరైతే ఆ కోతి కరవడం వల్ల బాధితులుగా మారుతా ఉన్నారో వీళ్ళని కూడా కమిషనర్ గారు మరి ప్రభుత్వం కూడా స్పందించి వీళ్ళని పరామర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళ వైద్యం కూడా సరైనటువంటి వైద్యం కూడా అందించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఆలస్యం చేయకుండా ఇప్పటికే 10 మంది కరిసింది. ఇకపై కూడా చాలా మంది కరిసే అవకాశం ఉంది. అది ఎందుకంటే అది చాలా మంది కూడా భయపడతా ఉన్నారు. ఇక్కడ మేము చూస్తా ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాకు కూడా కరుస్తుందేమో అని చెప్పి భయాందోళనకు గురవుతా ఉన్నారు. కాబట్టి వెంటనే కమిషనర్ గారు స్పందించి చర్యలు తీసుకొని ఆ కోతులను అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.